టెక్నికల్ పాయింట్స్ చూద్దాం. ఇప్పుడు బిజినెస్ లో ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్ కానీ టెక్నికల్ పాయింట్స్ లో టాలీ ప్రైమ్ 5.0లో టెక్నికల్ పాయింట్స్ చూస్తున్నట్లయితే సో 5.0లో ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ట్రయల్ బ్యాలెన్స్ కానీ స్టాక్ సమ్మరీ కానీ ఏ విధంగా మనకి ఎక్సెల్ కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, తర్వాత జేపీజీగా ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, తర్వాత ఓకే పీడిఎఫ్ గా ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఎలా అనేది ఇక్కడ మనకు తెలుసుకుందాం. ఓకే, పీడిఎఫ్, జేపీజీ, ఎక్సెల్ ఈ మూడింటిని మనం ఏ విధంగా చూడొచ్చు, టాలీలో ఉన్న డేటాని ఎక్సెల్ కి ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఏ విధంగా జేపీజీగా మార్చొచ్చు, ఏ విధంగా పీడిఎఫ్ గా కూడా మార్చొచ్చు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో వీటిని మనం టెక్నికల్ పాయింట్స్ ఉంటాం. మధ్య మధ్యలో ఒక ప్రాబ్లం, కొన్ని టెక్నికల్ పాయింట్స్ డిస్కస్ చేస్తూ పోతాం. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తీసుకున్నాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నాను. ఇన్వెంటరీ కంపెనీ తీసుకున్నాను. ఓకే, రేపటి నుంచి మనకి ఇన్వెంటరీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు డెస్క్టాప్ మీద ఒక పాత్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. డేటా డేటా అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్తున్నా, ఆల్ట్ F1 ఇస్తున్నాను, ఎక్స్పాండ్ అయ్యింది. ఇప్పుడు ఈ డేటాని ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, జేపీజీగా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, పీడిఎఫ్ గా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది మనం చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ దాని అండర్ లో సింగిల్ లైన్ ఉంది కదా, ఇలా సింగిల్ లైన్ ఉంది అంటే ఆల్ట్ పట్టుకోవాలని అర్థం, ఆల్ట్ పట్టుకోవాలని అర్థం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రతి దానికి సింగిల్ లైన్ ఉంది కదా, కంపెనీకి, డేటాకి, ఎక్స్చేంజ్ కి, గోటుకి, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, షేర్, ప్రింట్ వీటన్నిటికీ సింగిల్ లైన్ ఉంటే ఆల్ట్ పట్టుకోవాలని అర్థం. డబల్ లైన్స్ ఉంటే కంట్రోల్ పట్టుకోవాలని అర్థం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ని మౌస్ తోనే క్లిక్ చేయండి, లేదంటే ఆల్ట్ ఈ ఇచ్చిన ఎక్స్పోర్ట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కరెంట్ లోకి వెళ్ళి ఇక్కడ ఫైల్ ఫార్మాట్ పీడిఎఫ్ ఉంది, దాన్ని ఎక్సెల్ గా మార్చుకున్నాం. ఫస్ట్ ఫోల్డర్ పాత్ ఎక్కడుంది, డి డ్రైవ్ ఉంది, దాన్ని మనం ఏం మార్చుకోవాలి, డెస్క్టాప్ పెట్టుకోవాలి. దీని నేమ్ ఏంటి, బి షీట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ మార్చుకోవాలి, పాత్ కూడా మార్చుకోవాలి. ఎక్కడ ఉంది, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్ మీద డేటా, ఎంటర్. దీని నేమ్ వచ్చేసి బి షీట్, ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్, చూడు మారిందా, ఎక్సెల్ సి, డెస్క్టాప్ అంటే సి, ఎక్స్పోర్ట్ డైరెక్ట్ గా ఆ ఫోల్డర్ లో వెళ్ళి ఈ ఎక్సెల్ షీట్ పడిపోతుంది. ఓపెన్ అయింది ఎక్సెల్. దీనికి కావాలంటే ఇలా యాసెస్ వచ్చినాయంటే అర్థం ఏంటి, స్పేస్ తక్కువ ఉందని అర్థం, స్పేస్ పెంచాలి. ఓకే, దీని వాల్యూస్ మ్యానిపులేషన్ చేయాలంటే మ్యానిపులేషన్ చేసుకోవచ్చు వాల్యూస్. ఇలాగా. ఓకే, ఎక్సెల్ ఎక్స్పోర్ట్ చేసామా బ్యాలెన్స్ షీట్. ఓకే, నెక్స్ట్ ఇదే బ్యాలెన్స్ షీట్ ని ఇది ఎక్కడ సేవ్ అయి ఉంటుంది, అది చూడండి, డెస్క్టాప్ మీద సేవ్ అయిందా, డేటాలో చూసారా, బీ షీట్ అని వచ్చింది. యా, ఇప్పుడు మళ్ళీ జేపీజీగా మారుద్దాం. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్ ని తీసేయాలి, జేపీజీ ఫార్మాట్ పెట్టాలి. మళ్ళీ డేటా పాత్ తీసేయాలి, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎంటర్, ఎస్కేప్ ఇవ్వండి, ఎక్స్పోర్ట్. చూసారా, దీన్ని జేపీజీ అంటారు.
జేపీజీ. కావాలంటే డెస్క్టాప్ మీద వెళ్ళి చూడండి. చూసారా? షీట్ జేపీజీ. నెక్స్ట్ ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్. ఇప్పుడు పీడిఎఫ్ గా ఇది పీడిఎఫ్. ఓకే, చూసారా? పీడిఎఫ్ గా మారింది. ఇదే విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కూడా. ఎస్కేప్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, ఫోల్డర్ పాత్, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. చూసారా? ప్రాఫిట్ అండ్ లాస్ అంతా ఎక్సెల్ లోకి వచ్చేసి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, జేపీజీ, ఎక్స్పోర్ట్. చూసారా? సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. సపోజ్ ఒక ఎక్సెల్ ఫైల్లో మనకు ఒక కంపెనీ వాళ్ళు డేటా పంపిస్తారు, దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని ఇంకా డైరెక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ని తీయచ్చా? అంటే మనకు కావాల్సిన ఏ డేటా అయినా మనం గ్రాస్ప్ చేయొచ్చు అనేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ అనేది ఎవరికి నచ్చినట్టుగా తయారు చేయరు, కస్టమైజేషన్ చేస్తారు. కస్టమైజేషన్ అంటే ఒక కస్టమర్ కు ఉన్న రిక్వైర్మెంట్, నాకు ఇలా కావాలి, ఎక్సెల్ షీట్ లో ఇలా టైప్ చేసుకుంటే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా టాలీలోకి ఇంపోర్ట్ చేయాలి అని కస్టమైజేషన్ చేయించుకుంటారు. టీడీఎల్, టాలీ డెఫినేషన్ లాంగ్వేజ్ అంటారు. ఏ సాఫ్ట్వేర్ లో కూడా అందరికీ సెట్ అయ్యే ఫీచర్స్ పెట్టరు. అలా పెట్టారు అంటే సాఫ్ట్వేర్స్ లో ఎక్కువ మంది సేల్ అవ్వవు. ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ అనేది మెడికల్ మెడికల్ ట్రిప్ కి పనికిరాదు, ప్రాఫిట్ మేకర్ యూజ్ చేస్తారు. గోల్డ్ షాప్స్ కి తక్కువ. అంటే కొన్ని కొన్ని కంపెనీస్ కే టాలీ సెట్ అవుతుంది, అన్నిటికీ సెట్ కాదు. అలాగా ఏదైనా కూడా నాకు ఈ విధంగా ఫీచర్స్ ఉండి ఇలా టాలీలోకి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ కావాలంటే దాన్ని టీడీఎల్ చేయించుకోవడం అంటారు. ఓకే, సో వాళ్ళు ఏ విధంగా ఫార్మాట్స్ ఇచ్చారో అదే విధంగా డేటా మనం టైప్ చేసుకుంటే ఇంపోర్ట్ అవుతుంది, ఎక్స్పోర్ట్ అవుతుంది. మనకి నచ్చినట్టుగా అవ్వదు. ఓకే, సో క్లియర్ సార్. యా, చూడండి 3 కూడా జేపీజీ, పీడిఎఫ్, ఎక్సెల్. అవి 4.0లో డిస్కస్ చేస్తాం. దాంట్లో ఇచ్చారు కదా ఆప్షన్, ఎక్సెల్ నుంచి డేటాను టాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేయాలని అక్కడ చెప్తాం. నెక్స్ట్ స్టాక్ సమ్మరీ, రేపు చెప్పబోయే క్లాస్ లో మీకు ఇది అర్థమవుతుంది. ఆల్ట్ F1, కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఓకే, స్టాక్ సమ్మరీని ఎక్సెల్ లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి? ఎస్టీకే, ఎస్విఎం అంటారు. ఎక్స్పోర్ట్ స్టాక్ సమ్మరీ ఈ విధంగా ఎక్సెల్ లోకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. జేపీజీగా ఎలా మార్చాలి? తర్వాత పీడిఎఫ్ ఎలా మార్చాలి?
ఈ విధంగా. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్. ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ ఎక్సెల్ ఎక్స్పోర్ట్ ఈ విధంగా. తర్వాత ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ ఏబిసి. ఇలాగా. ఇది మా ఈ విధంగా మనము ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, ట్రయల్ బ్యాలెన్స్ అయినా, స్టాక్ సమ్మరీ జేపీజీగా మార్చొచ్చు, పీడిఎఫ్గా మార్చొచ్చు, ఎక్సెల్ షీట్లోకి డేటాని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. వీటిని టెక్నికల్ పాయింట్స్ 5.0లో మనం ఆప్షన్స్ అని చెప్పవచ్చు. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్? క్లియర్ సార్. మా రిమైనింగ్ వాళ్ళకి డౌట్స్ ఉన్నాయా? Yes, sir. No. ప్లీజ్ కన్ఫర్మ్. సో ఈ రోజుతో మనకి సర్వీస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రమ్ టుమారో యానివర్సరీ నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతుంది. ఒక ప్రాబ్లం, ఒక టెక్నికల్ పాయింట్, ఒక ప్రాబ్లం, మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్. సబ్జెక్ట్ తో పాటు టెక్నికల్ పాయింట్స్ కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక ఇంటర్వ్యూస్ లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న కంటెంట్ ఏదైతే ఉందో మీరు రెజ్యూమ్స్ లో టాలీ బేస్ మీద మీరు జాబ్స్కి వెళ్ళినప్పుడు వీటన్నిటిని మీరు మెన్షన్ చేయొచ్చు. ఇవన్నీ నువ్వు మెన్షన్ చేసినావంటే నీకు ఇండెక్స్ అక్కడ మెన్షన్ చేసినావంటే నీకు నాలెడ్జ్ ఎక్కువ ఉందని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఒకవేళ పెట్టిన ఈ రెజ్యూమ్స్ లో వీటి మీద క్వశ్చన్స్ కూడా అడగచ్చు. అప్పుడు చెప్పగలిగే సత్తా మీకు ఉండాలి. రెజ్యూమ్స్ లో ఏదైనా మెన్షన్ చేస్తున్నావంటే దాని గురించి మినిమం నువ్వు చెప్పగలిగే కెపాసిటీ ఉన్నప్పుడే రెజ్యూమ్స్ లో ఆ వర్డ్ను మీరు మెన్షన్ చేయాలి. ట్రేడింగ్ అంటే ఏంటి, లైక్ సర్వీస్ అంటే ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, అవి పెట్టారంటే వాటి గురించి నీకు అవగాహన ఉండాలి. లేదంటే ఆ వర్డ్స్ ని మీరు రెజ్యూమ్స్ లో పెట్టకూడదు. రెజ్యూమ్స్ లో పెట్టారంటే వాటి గురించి చెప్పగలిగే కెపాసిటీ మీలో ఉండాలి. అప్పుడే మీ యొక్క లైక్ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. ఓకే, అది కూడా మీరు గమనించాలి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ అమ్మా? Clear, sir. డన్ గైస్, అవి చేయండి. సో టుమారో మనం ఇన్వెంటరీ స్టార్ట్ చేద్దాం. ఓకే, డన్ గైస్. Bye, sir.